హలో అండి అందరికీ. సంక్రాంతి వస్తుందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా హడావిడి ఎందుకు అనుకుంటున్నారా? సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే ఇంట్లో పట్టులు దులుపుకోవటం, ఇంకా ఇత్తడి సామాన్లు ఉన్న వాళ్ళైతే సామాన్లు తోముకోవటం, ఇలా ఒక్క పని అని కాదులండి, పండగ పనులు చాలానే ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకోవాలి కదా. ఇంకా పండగకి ఎన్నో రోజులు లేదు కాబట్టి నేను కూడా ఇంట్లో సామాన్లన్నీ తోముదామని చెప్పేసి ఉదయానికే అన్నీ కూడా కిందకైతే దింపించేశాను. ఇంకా ఈ సామాన్లన్నీ క్లీన్ చేసేసరికి నాకైతే 2 అవర్స్ టైం పట్టిందండి. మళ్ళీ ఎక్కడున్నవి అక్కడ సర్దటానికి, క్లీన్ చేయటానికి అన్నిటికీ కూడాను. ఇంకా ఉదయాన్నే దింపించేసాను కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే ఇవి క్లీన్ చేయడం అయితే మొదలుపెట్టేశాను. ఈ చిన్ని చిన్ని చెంబులు చూసారా, ఇవి వచ్చేసి నేను త్రినాద మేళా కోసం అనేసి తీసుకున్నాను అనమాట. చిన్ని చెంబులు 9 చెంబులు తీసుకున్నాను. ఈ ఇత్తడి సామాన్లన్నీ కూడా మా పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు ఇచ్చినవేనండి. ప్రతి సంవత్సరము కూడా పండగ వచ్చే ముందు వీటిని దించేసి తోమేసి మళ్ళీ అటకపైన పెట్టడమే. ఎప్పుడు కూడా పెద్దగా యూజ్ చేసిందే లేదు. తోముకోవడానికే తెచ్చుకున్నట్లు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇవన్నీ చూసారు కదా, ప్రతిదీ కూడా 2 ఉంటాయి నా దగ్గర. మా అమ్మ వాళ్ళు అన్ని జతలే ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్కటి 2 ఇచ్చారనమాట. అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. మొత్తం అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ వీటి కోసం కవర్లు అయితే తీసుకొచ్చేసి కవర్లో పెట్టేసి పైన అయితే పెడతానమాట. ఇంకా బయట అంతా ఆరిపోయిన తర్వాత లోపల కూడా పూర్తిగా ఆరిపోవాలనేసి లోపల కూడా ఆరిపెట్టేసి ఆ తర్వాత అయితే సర్దడం స్టార్ట్ చేశాను. ఈ కవర్ వచ్చేసి ఒక్కొక్కటి 10 రూపాయలు తీసుకున్నారండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము కొన్నాము. అప్పుడైతే 8 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు 10 రూపీస్ అంట. ఒక్కొక్క కవరు ఒక్కొక్క దానికైతే తీసుకొని వచ్చాను. అన్నీ కూడా ఇలా కవర్లో పెట్టేస్తే ఎక్కువగా ధూళి పడవన్నమాట. ఈ సంవత్సరం పెట్టుకున్న కవర్లు నెక్స్ట్ ఇయర్ అయితే వాష్ చేసేసి యూస్ చేసుకోవచ్చు. నావి ఆల్రెడీ కొన్ని చిరిగిపోయాయి అని చెప్పేసి మరి అవైతే వాష్ చేయలేదండి. కొత్త కవర్లు అయితే తీసుకొచ్చేసి వాటిల్లో పెట్టేశాము. మా ఇంట్లో అయితే పండగ పనులు స్టార్ట్ చేసేసాము. ఇవన్నీ క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే ఇంకా వంటగది క్లీనింగ్ అనేది ఇంకా చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలండి. అది ఒక్క రోజుకి ఎక్కువ టైమే పడుతుంది. ఈ రోజు అయితే ఈ పని పూర్తి చేశాను. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. ఇలా పండగ వచ్చేంత వరకు ఏదో ఒక పని ఇంట్లో ఉంటూనే ఉంటుంది. మరి మీరు మీ పండగ పనులు స్టార్ట్ చేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మావైతే ఇంతవరకు వచ్చాయి. ఈ రోజు అయితే ఇత్తడి సామాన్ల పని అంతా కూడా పూర్తి చేసేసాను. నేను రోజు ఇంట్లో పూజకు వాడుకునే చిన్న చిన్న సామాన్లు అయితే ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాను. ఇంత పెద్ద బిందెలు నేను ఎప్పుడూ కూడా తోమలేదండి. ఇదే ఫస్ట్ టైము. చాలా మెరిసిపోతున్నాయని నాకు నేనే మురిసిపోతున్నాను. ఇంకా తోమిన సామాన్లన్నీ నీట్గా కవర్లలో ప్యాక్ చేసేసి ఇలా స్లేడ్పై అయితే సర్దేశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.